శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కథ కనకయ్య బంగారం. మలయపురంలో రామదాసు అనే నిజాయితీపరుడైన వ్యాపారి ఉండేవాడు. ఆయనకు పెళ్ళై 2 పిల్లలు కలిగారు. ఆయన భార్య జబ్బు చేసి హఠాత్తుగా మరణించింది. భార్య మరణాన్ని రామదాసు భరించలేకపోయాడు. ముక్కుపచ్చలారని తన పిల్లల ఆలనా పాలనా చూసుకునేవారు ఎవరు అని విచారపడసాగాడు. ఆఖరికి తమ పిల్లల్ని దూర గ్రామంలో ఉన్న వాళ్ళ మేనమామ ఇంట వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. తన పిల్లలతో ఆయన అక్కడికి బయలుదేరే ముందు భార్య నగలను ఒక పెట్టెలో పెట్టి ధనికుడైన వ్యాపారి కనకయ్య దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పి, నా పిల్లల భవిష్యత్తుకు ఇదే ఆధారం, భద్రంగా దాచిపెట్టు అన్నాడు. కనకయ్య దానిని తీసుకొని, ఆకాశంలో సూర్యుడి ఉన్నంత భద్రంగా నీ నగలు మా ఇంట్లో ఉంటాయి, నిశ్చింతగా వెళ్ళిరా అన్నాడు. కొన్ని నెలల తర్వాత బావమరిది ఊరు నుంచి తిరిగి వచ్చిన రామదాసు కనకయ్య దగ్గర దాచిపెట్టుకున్న నగల కొరకు కనకయ్య దగ్గరికి వెళ్ళి నగల పెట్టెను అడిగాడు. కనకయ్య పెట్టి తెచ్చి ఇచ్చాడే గాని అందులో నగలన్నీ నకిలీవి. రామదాసు దిగ్భ్రాంతి చెందాడు. బావమరిది ఊరు వెళ్ళి జరిగిన విషయం కొడుకులకు చెప్పి ఆ బాధతోనే మరణించాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రామదాసు కొడుకులు చదువుకొని ప్రయోజకులై బంగారం వ్యాపారం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ధనవంతులయ్యారు. తన తండ్రిని మోసగించిన కనకయ్యకు తగిన గుణపాఠం నేర్పాలని ఒక పథకంతో మలయపురం బయలుదేరారు. అన్న పొడువాటి గడ్డం జుట్టు పెంచి సన్యాసి వేషం ధరించి మలయపుర నదీ తీరంలోని గుడి మంటపానికి చేరాడు. తమ్ముడు దూరదేశపు రాజకుమారుడి వేషం ధరించి సేవకులతో కనకయ్య భవనానికి ఎదురుగా ఉన్న ఇంట్లో విడిది దిగాడు. వైభోగంగా గడుపుతూ విరివిగా దాన ధర్మాలు చేస్తూ కనకయ్య దృష్టిని ఆకర్షించాడు. రైతు పొలంలో విత్తనాలను చల్లినట్టు ఈ రాజకుమారుడు ధనాన్ని ఖర్చు చేస్తున్నాడు. దమ్మిడి వేస్తే సరిపోయే బిచ్చగాడికి వరహాలు వేస్తున్నాడు అని కనకయ్య వాపోసాగాడు. ఒకరోజు కనకయ్య వెళ్ళి రాజకుమారుణ్ణి కలుసుకొని పొగిడాడు. రాజకుమారుడు అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. క్రమంగా సాన్నిహిత్యం పెరిగి ఇద్దరూ స్నేహితులయ్యారు. ఒకనాడు అర్ధరాత్రి సమయంలో రాజకుమారుడు దొంగలు దొంగలు అని కేకలు పెట్టాడు. కనకయ్యతో సహా ఇరుగు పొరుగు వారు పరిగెత్తుకొచ్చారు. కొందరు దొంగలు తన పడక గదిలోకి చొరబడి బంగారు నగల పెట్టెలను ఎత్తుకుపోవడానికి ప్రయత్నించారని, కేకలు పెట్టేసరికి భయపడి పారిపోయారని రాజకుమారుడు చెప్పాడు. కనకయ్య ఆ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు అనుకున్నాడు. రాజకుమారా, భద్రత లేని ఈ చిన్న ఇంట్లో ఉండటం తమకు క్షేమం కాదు. మీ సంపదలు మా భవనంలో భద్రంగా ఉంటాయి అన్నాడు. అలాగే మిత్రమా అన్నాడు రాజకుమారుడు. అప్పటికప్పుడే సేవకులు రాజకుమారుడి పడక గదిలో ఉన్న బంగారం నిండిన ఇనప్పెట్టెలను కనకయ్య భవనంలోకి చేర్చారు. ఒక విశాలమైన గదిని రాజకుమారుడికి కేటాయించి అందులో ఆయన పడక సమీపంలో ఆ పెట్టెలను అమర్చారు. తన అతిథి సంపదను చూస్తున్న కొద్దీ కనకయ్యలో ఆనందం పెళ్ళుబుకుసాగింది. దాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న కోరికతో ఉన్నాడు కనకయ్య. రకరకాల పథకాలను ఆలోచిస్తూ అతడి కంటి మీద రెప్ప వేయలేకపోయాడు. వారం రోజుల తర్వాత రాజకుమారుడు అనారోగ్య కారణంగా ఆహారం ఏమీ తీసుకోవడం లేదని సేవకులు కనకయ్యకు చెప్పారు. కనకయ్య రాజకుమారుడి దగ్గరికి వెళ్ళి, ఏమైంది రాజకుమారా అని అడిగాడు ఆతురతతో నటిస్తూ. 10 ఏళ్ల క్రితం ఒక మహాత్ముడికి చేసిన పాప ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. నాకు భూమిపై నూకలు చెల్లిపోయాయి. రాత్రి దేవుడు కలలో కనిపించి ఉన్న సంపదనంతా నదీ తీర దేవాలయంలో ఉన్న సన్యాసికి దానం చేయమని ఆజ్ఞాపించాడు. నువ్వు వెళ్ళి ఆ సన్యాసిని పిలుచుకువచ్చి పుణ్యం కట్టుకో అన్నాడు రాజకుమారుడు విచారంగా. దేవాలయంలో చేరిన సన్యాసిని గురించి కనకయ్య అప్పటికే విని ఉన్నాడు. రోజూ ఒంటికాలపై నిలబడి తపస్సు చేస్తాడని, భక్తులు కానుకలుగా సమర్పించే వాటిని పేదలకు పంచిపెడతాడని జనం చెప్పుకోవడం విన్నాడు. కనకయ్య సన్యాసి దగ్గరికి వెళ్ళి వినయంగా సంగతి విన్నవించాడు. మరణించనున్న మనిషి అంతిమ కోరికను తీర్చడంలో నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అయినా నాకు బంగారానికి మట్టిగడ్డకు తేడా తెలియదు. ఈ ఆలయం బంగారం భద్రపరచడానికి అనువైన స్థలమేనా అని సన్యాసి అనుమానం వెలబిచ్చాడు. ఆ విచారం తమకు వద్దు స్వామి, నాకు బంగారం విలువ బాగా తెలుసు. ఇక భద్రత విషయం అంటారా,
మా ఇంట్లో జాగ్రత్తగా భద్రపరుస్తాను అన్నాడు కనకయ్య ప్రాధేయపడుతున్న ధోరణిలో. సన్యాసి అతని ప్రార్థన మన్నించి అతని వెంట బయలుదేరి వచ్చాడు. రాజకుమారుడి నుంచి పెట్టెలోని బంగారాన్ని దానంగా పుచ్చుకున్నాడు. ఆ తర్వాత అతని తలను మృదువుగా స్పృశించి ఆశీర్వదించాడు. అంతే, రాజకుమారుడి వ్యాధి మటుమాయమై లేచి కూర్చొని తృప్తిగా భోజనం చేశాడు. కొన్ని రోజులు గడిచాయి. రాజకుమారుడు తన రాజ్యానికి తిరిగి ప్రయాణమవుతూ సన్యాసిని కూడా తన వెంట రమ్మన్నాడు. సన్యాసి అందుకు సమ్మతించాడు. కానీ తాను దానంగా పుచ్చుకున్న బంగారాన్ని ఎవరికైనా అమ్మాలి కదా అని ఆలోచించసాగాడు. దానిని గమనించిన కనకయ్య, మీరు ప్రయాణం హడావిడిలో ఉన్నారు కనుక అంగడి వీధికి వెళ్ళి వ్యాపారులతో బేరాలాడి పని మీకు వద్దు, ఆ మొత్తం నేనే కొనుక్కుంటాను. తమరు మహాత్ములు కాబట్టి బయటి ధర కన్నా కొంచెం ఎక్కువే మీకు చెల్లిస్తాను అన్నాడు గంభీరంగా. నీ ఇష్టానుసారమే కానివు నాయనా అన్నాడు సన్యాసి. కనకయ్య ఉత్సాహం కట్టలు తెంచుకుంది. పెట్టెలలో ఉన్న బంగారం విలువలో 10వ వంతు అతడు సన్యాసికి చెల్లించాడు. అందుకే అతడు తన వద్ద ఉన్న ధనాన్నంతా ఇవ్వవలసి వచ్చింది. రాజకుమారుడు సన్యాసి ప్రయాణమై వెళ్ళిన కొంతసేపటికి కనకయ్య తాను కొన్న బంగారం నుంచి ఒక కడ్డీని తీసుకుపోయి స్వర్ణకారుడికి చూపాడు. దానిని గీటురాయి మీద రాసి చూస్తే, ఇది బంగారమా, భలేవాడివి, నువ్వు ఈగన గద్ద అని చెప్పగల సమర్థుడివి అంటూ నవ్వాడు స్వర్ణకారుడు. ఉన్నదనాన్నంతా వెచ్చించి కొన్నదంతా నకిలీ బంగారం అని తెలియగానే కనకయ్య కుప్పకూలిపోయాడు. రాజు దగ్గరకు వెళ్ళి తనను ఇద్దరు మోసగించారని, మోసగాళ్లను శిక్షించాలని మొరపెట్టుకున్నాడు. అతన్ని మోసం చేసిన పరదేశీయులను పట్టి తెమ్మని రాజు భటులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు నగరంలోనే ఉన్నారు. భటుల వెంట ధైర్యంగా రాజు సమక్షానికి వచ్చారు. విచారణ ప్రారంభమైంది. నేను బంగారాన్ని ఎవరికీ అమ్మలేదు. నేను దానిని సన్యాసికి దానంగా ఇచ్చాను. ఆయన దాన్ని పుచ్చుకొని నన్ను ఆశీర్వదించాడు. నేను ఆరోగ్యవంతున్నయ్యాను. ఆ క్షణం నుంచి ఆ బంగారం ఆయనదే అవుతుంది. నాకు దానికి ఎలాంటి సంబంధమూ లేదు అన్నాడు రాజకుమారుడు. రాజుగారికి అందులో తప్పేమీ కనిపించలేదు. సన్యాసినైన నాకు బంగారానికి మట్టిగడ్డకు తేడా తెలియదని నేను కనకయ్యకు మొదటే చెప్పాను. దానిని నేను అమ్మజావపలేదు. కనకయ్యే దానిని కొనడానికి వచ్చి స్వయంగా ధర నిర్ణయం చేశాడు. అతడిచ్చిన ధనాన్ని నేను నా అలవాటు ప్రకారం వెంటనే పేదలకు పంచేశాను అన్నాడు సన్యాసి. రాజుకు ఆయన మాటలు సబబుగానే ఉన్నట్టు అనిపించింది. ఆయన కనకయ్యతో, నీకు జరిగిన నష్టానికి జాలిపడుతున్నాను. ఇదొక విచిత్రమైన పరిస్థితి. అంతకు ముందే సన్యాసికి దానంగా ఇచ్చిన దాని మీద రాజకుమారుడి బాధ్యత ఏదీ లేదు. దీనికి సన్యాసిని కూడా బాధ్యుని చేయలేము. ఎందుకంటే ఆయన దానిని నీకు అమ్మలేదు. నువ్వే ధనను నిర్ణయించి ధరను ప్రకారంగా నువ్వు కొన్నావు. కొంటున్నది బంగారమా కాదా అని నువ్వు మొదటే పరిశోధించి చూడవలసింది. అలా చేయకపోవడమే నీ తప్పు అన్నాడు. రాజకుమారుడు సన్యాసి రాజుకు కృతజ్ఞతలు తెలియజేసి సంతోషంగా తమ స్వస్థలానికి బయలుదేరారు. బాగుంది కదండి కదా. ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ పనికిరాదని మన పెద్దలు చెప్పి ఉన్నారు. దురాశ దుఃఖానికే చేటవుతుంది. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.